అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి కీర్తన గోల్డ్ లోన్ బ్యాంకులో గోల్మాల్ జరిగింది. ఖాతాదారుల తాకట్టు బంగారాన్ని సిబ్బంది మాయం చేశారు. ఆ బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన సిబ్బంది అధిక మొత్తంలో రుణం తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఖాతాదారులు గోల్డ్ బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. తాము తీసుకున్న రుణం చెల్లిస్తాం, తమ బంగారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోసానికి పాల్పడిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించామని, డబ్బు రికవరీ చేస్తామని బ్యాంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. అందరి మీద దొంగతనం కేసు పెడతాను, కీర్తన మీద కానీ పెడతాను. ఎట్లా దొంగతనం చేసిండే కేసు, దొంగతనం బంగారము ఎట్లా కీర్తనాలు పెట్టుకున్నారు అని నేనే కేసు పెడతాను. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి కీర్తన గోల్డ్ లోన్ బ్యాంకులో గోల్మాల్ జరిగింది. ఖాతాదారుల తాకట్టు బంగారాన్ని సిబ్బంది మాయం చేశారు. ఆ బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన సిబ్బంది అధిక మొత్తంలో రుణం తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఖాతాదారులు గోల్డ్ బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. తాము తీసుకున్న రుణం చెల్లిస్తాం, బంగారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోసానికి పాల్పడిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించామని, డబ్బు రికవరీ చేస్తామని బ్యాంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా చిన్న కొత్తపల్లి మండల కేంద్రంలో కీర్తన గోల్డ్ లోన్స్ సంస్థలో పనిచేసిన ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. కీర్తన గోల్డ్ లోన్స్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఉద్యోగి అనుదీప్ మాయం చేశాడు. దీంతో ఖాతాదారులు కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది ఖాతాదారులు తమ వ్యక్తిగత అవసర నిమిత్తం కీర్తన గోల్డ్ లోన్స్ లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. అయితే వాటికి సంబంధించిన రసీదులు ఇవ్వకుండా అందులో ఆ సంస్థలో పనిచేసిన అనుదీప్ తప్పించుకున్న తిరుగుతున్నారు. దీంతో ఏదైతే అనుదీప్ బంగారు తాకట్టు సంబంధించిన స్లిప్స్ ఇవ్వకుండా బుకాయిస్తుండడం పైన ఖాతాదారులు బ్యాంక్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారం సంబంధించి డబ్బు కట్టినప్పుడు కూడా తమ బంగారాన్ని వెనక్కి ఇవ్వడం లేదు, దానికి సంబంధించిన స్లిప్స్ కూడా ఇవ్వడం లేదంటూ కూడా సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు చెన్నైకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అందులో భాగంగా సంస్థ సిబ్బందితో పాటు సంస్థ యాజమాన్యం బాధితులను పిలిచి విచారించారు. ఈ విచారణలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి సంస్థ ఉద్యోగి అనుదీప్ బాధితులను మోసం చేసినట్లయితే బంగారం తాకట్టు పెట్టిన బాధితుల నుంచి వారికి స్లిప్స్ ఇవ్వకుండా బంగారాన్ని మాయం చేసినట్టు కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఆడిట్ లో అనుదీప్ సంబంధించిన అక్రమాలు వెలుగు చూశాయంటూ కూడా సంస్థ ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు ₹1 కోటి వరకు ఈ విధంగా ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసినట్టు మోసానికి పాల్పడినట్లు గుర్తించామని, ఇప్పటి వరకు సంస్థ ఉద్యోగి అనుదీప్ నుంచి దాదాపు ₹60 లక్షల వసూలు చేశామంటూ కూడా సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇదే సందర్భంలో ఇంకా దాదాపు 19 మంది వరకు కూడా ఎవరైతే బ్యాంక్ లోన్ పెట్టారో, గోల్డ్ లోన్ పెట్టారో వాళ్ళకి 19 మందికి ఇవ్వాల్సి ఉంది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రికవరీ చేసి బాధితులకు అందజేస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. బాధితులు, సంస్థ ఉద్యోగులు, సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి బాధితులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాలి, వారి బంగారాన్ని తిరిగి ఇవ్వాలంటూ కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో మందలించారు. నవీన్, థ్యాంక్ యూ సురేష్. సో 2026 ఫిబ్రవరి 9న సీకేపల్లి బ్రాంచ్ లో మేము రెగ్యులర్ కీర్తన గోల్డ్ లోన్స్ లో రెగ్యులర్ ఆడిట్ కోసం అని చెప్పి మా ఆడిటర్ వస్తే, ఈ ఆడిటర్ లో ఉండవలసిన గోల్డ్ కన్నా కూడా కొన్ని గోల్డ్ మిస్ అయినాయి అని చెప్పి తెలిసింది. అంటే అది కస్టమర్లకు సంబంధించిన ఫ్రాడ్ కాదండి, అంటే లేని గోల్డ్ ని ఉన్నట్టుగా ఇతను డిస్పాచ్ చేసి పెట్టి ఇతనే పర్సనల్ గా లోన్లు తీసుకున్నాడు. ఇతను తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ పేరు మీద తీసుకున్నాడు. అవన్నీ కూడా మేము రికవరీ చేశాము. రికవరీ చేసి మొత్తం కూడా కేసు క్లియర్ చేశాము. చేసిన తర్వాత రీసెంట్గా ఇంకా కొంతమంది బాధితులు మా దగ్గర కూడా గోల్డ్ ఇలా తీసుకున్నారు, ఇలా మా దగ్గర కూడా ఇలా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి